అయిపోయిందిరా ఏరా అయిపోయిందనా చూడండి 27 సంవత్సరాల నుండి శ్రీకృష్ణాష్టమి పుట్టి మహోత్సవ వేడుకలు బాలాజీనగర్ ఫిలిమిల్ సెంటర్ వద్ద ఎంతో వైభవంగా జరుపుతున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 26వ తేదీ నుండి 26వ తేదీ సాయంకాలం విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని 27వ తేదీ పుట్టి మహోత్సవ కార్యక్రమాలు, అట్లాగే 28, 29వ తేదీ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుని 30వ తేదీ భారీగా ఈసారి శ్రీకృష్ణాష్టమి పుట్టి మహోత్సవ వేడుకలు పూర్తి చేసుకుని ఊరేగింపు కార్యక్రమం 30వ తేదీ వరకు ఈ 5 రోజుల పాటు బాలానగర్ మెయిన్ రోడ్డు వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలు తలపెట్టాం. కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దానికి కోసంగా ఈరోజు కరపత్రాలని ఈరోజు సాయిబాబా గుడి వద్ద రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రముఖ బిల్డర్ అవినాష్ గారు, అలాగే లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి రోటరీ క్లబ్కి సంబంధించినటువంటి జోనల్ చైర్మన్ సత్యనారాయణ గారు, అలాగే మాకు ఎప్పుడు ఆఫీసులో ఉన్నటువంటి మా రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం జరగబోయే కృష్ణాష్టమి వేడుకలకి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లైన్ అప్పల సత్యం, నేను బాలాజీనగర్ వాస్తవ్యుని, అలాగే కోటే వెంకటేశ్వర్ల గారికి అందరికీ మిత్రుడిని, సహమిత్రుడిని. ఇదే ఏరియాలో ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాము. ఈ కృష్ణాష్టమి అనే పండగ ఎవరు శక్తి కొలది వాళ్ళు చేస్తూ ఉంటారు సహజంగా. కానీ కూడా 27 సంవత్సరాల క్రితం ఆయనకి ఎలా సంకల్పం కలిగిందో నాకైతే తెలియదు, కానీ ఆయన ఆనాడు సంకల్పించి ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా సంవత్సరంకి ఈ కృష్ణాష్టమి పండగ అయిపోగానే మరలా పండగ ఎలా చేయాలి, దీన్ని ఎంత ఘనంగా ప్రజలకి మనం చేయించి చూపించాలి అనే ఆసక్తిగా ఉండే వ్యక్తి నా మిత్రుడు కొట్టే వెంకటేశ్వర్లు గారు. ఆయన అలాగే జరిపించుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం 27వ వార్షికోత్సవము ఈ కృష్ణాష్టమి పండుగ అనేది. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి అంటే 26/8/24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ కృష్ణాష్టమి ఉత్సవాలు ఇక్కడ బాలాజీనగర్ పిండిమిల్లి సెంటర్ నందు ఘనంగా జరుగుతాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈ కృష్ణాష్టమికి ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఎలాగైతే వినాయకుడిని దర్శించడానికి భక్తులు వస్తుంటారో, అదేవిధంగా పర్టికులర్గా ఈ బాలాజీనగర్ పిండిమిల్లి సెంటర్లోని మన కృష్ణుడిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవడానికి చాలా దూరం నుంచి కూడా వస్తున్నారని మాకు వినికిడి. అలాగే జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందని భావిస్తున్నాం. భక్తులందరూ వచ్చి శ్రీకృష్ణుడి ఆశలు అందుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని